ఇంతకన్నా చిన్న చిన్న కారణాల వల్లే మొదటి 2 ప్రపంచ యుద్ధాలు జరిగాయి. వాటితో పోలిస్తే రష్యా యుక్రెయిన్ యుద్ధం 100 రెట్లు పెద్దది. ఎందుకంటే ఈ 2 దేశాలకి సాయం చేసే కంట్రీస్ లిస్ట్ చాలా పెద్దది. రష్యాని సపోర్ట్ చేసే దేశాలు బెలారస్, నార్త్ కొరియా, ఇరాన్, చైనా, సిరియా, మయన్మార్, నికార్గోవా, మాలి, మెరిట్రియా. యుక్రెయిన్కి సపోర్ట్ చేసే దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా, పోలాండ్, ఇటలీ, ఈస్టోనియా, లాట్వియా, స్వీడన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, సౌత్ కొరియా. యుద్ధం క్రమంగా పెరిగితే వీటితో పాటు మరిన్ని దేశాలు కూడా అందులో భాగమయ్యేలా ఉన్నాయి. అమెరికా ఇప్పటి వరకు సుమారు $106 బిలియన్ యుక్రెయిన్ యుద్ధం కోసం ఖర్చు చేసిందంట. ఇంకా క్లియర్గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు కాబట్టి త్వరలోనే రష్యాతో యుద్ధానికి ఎండ్ పడుతుంది. అది కూడా బాంబులు విసురుకోవడంతో కాదు, జస్ట్ కూర్చొని మొత్తం సెటిల్ చేస్తానని చెప్పాడు. యుక్రెయిన్ ప్రెసిడెంట్ ఇది చెప్పిన 2 రోజుల్లోనే యుక్రెయిన్ మీద రష్యా పెద్ద అటాక్ చేసింది. రష్యా 120 మిసైల్స్ ని, 90 డ్రోన్స్ ని సిటీలోని 9 స్టోర్ బిల్డింగ్ మీద లాంచ్ చేసింది. ఈ దాడిలో మొత్తం 8 మంది చనిపోయారు, ఇంకా చాలా మంది గాయాలకు గురయ్యారు. చనిపోయిన 8 మందిలో 2 చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు యుక్రెయినియన్ అఫీషియల్ గా తెలిపారు. ఈ మధ్య కాలంలో రష్యా యుక్రెయిన్ మీద చేసిన దాడుల్లో ఇది చాలా పెద్దది.